నిన్న బీటెక్ రవి మీద ఎప్పుడో ఎయిర్పోర్ట్ దగ్గర ఒక ఫాల్స్ కంప్లైంట్ని ఎప్పుడు 21/2023 జనవరిలో పెట్టినటువంటి ఆ రోజు జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అక్కడికి వెళ్తే దాంట్లో ఆ గేట్ దగ్గర ఒక కానిస్టేబుల్తోనో ఏఎస్ఐతోనో ఒక చర్చ జరిగితే వాదన జరిగితే దాని మీద ఒక కేసు కంప్లైంట్ రిజిస్టర్ చేసి దాంట్లో కూడా బెయిలబుల్ సెక్షన్లో ఆ రోజు బెయిలబుల్ సెక్షన్లో ఆ రోజు ఎఫ్ఐఆర్లో కట్టారు. సెక్షన్ 341, 352, 353, 506. దాని తర్వాత 10 నెలల పాటు ఇప్పటికీ పలుమార్లు కడప జిల్లా ఎస్పీని అనేక సమస్యల మీద మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి కలవటం జరిగింది. పులివెందుల సమస్యల మీద రోజు ఆయన ప్రజల్లోనే ఉంటా ఉన్నాడు. అనేక మంది నాయకులు, అనేక మంది పార్టీ కార్యక్రమాలు రోజు పాల్గొంటూ ఉన్నాడు. కానీ రాత్రి తప్పుడు కేసు పెట్టి ఆయన్ని అరెస్ట్ చేశారు. దాన్ని కూడా సెక్షన్లు మార్చి 333 సెక్షన్లు పెట్టి మేజిస్ట్రేట్ గారు అడిగితే దానికి ఏదో తప్పుడు సెక్షన్లన్నీ కూడా ఇంక్లూడ్ చేసి పెట్టి అక్రమంగా ఆయన్ని రిమాండ్కి పంపించారు. ఇది ఇవాళ కొత్తగా లేదు, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో నిరంతరం జరుగుతూ ఉంది. అచ్చెన్నాయుడు అరెస్ట్ కానించి, అక్రమ అరెస్ట్ కానించి, కొల్లు రవీంద్ర అక్రమ అరెస్టు, ధూళిపాల నరేంద్ర అక్రమ అరెస్టు, అలాగే రాయలసీమలో జేసీ ప్రభాకర్ రెడ్డి మీద మొన్న చెప్పాడు, నేను 3 జన్మలు ఎత్తినా ఈ కేసుల్ని ఎదుర్కోలేను, ఈ కేసులు విచారణ పూర్తి కావు, అన్ని కేసులు పెట్టారు నా మీదని జేసీ ప్రభాకర్ రెడ్డి. ఆయన అక్కడ తాడేపల్లి మన తాడిపత్రి మున్సిపల్ చైర్మన్గా ఉండి తన ప్రోటోకాల్ని, తనకున్నటువంటి చైర్మన్ పదవికి కమిషన్ ఆఫీసుకు రావట్లేదని నిరసన వ్యక్తం చేస్తే దాని మీద అనేక తప్పుడు కేసులు పెట్టారు. వాళ్ళ కుమారుడు అస్మిత్ రెడ్డి మీద ఎక్కువ తప్పుడు కేసులు పెట్టారు. బనగానపల్లి మాజీ శాసనసభ్యుడు బీసీ జనార్దన్ రెడ్డి మీద తప్పుడు కేసులు పెట్టారు. ప్రొద్దుటూరు ఇన్ఛార్జి ప్రవీణ్ కుమార్ రెడ్డిని గతంలోనే అరెస్ట్ చేశారు తప్పుడు కేసులు పెట్టి. అలాగే మొన్న మళ్ళీ తప్పుడు కేసులు పెట్టి మళ్ళీ రిమాండ్లో పెట్టారు. ఆయన ఇంకా రిమాండ్లో ఉన్నాడు, ఆయన ఇంకా బెయిల్ రాలేదు. మళ్ళీ నిన్న ఇతన్ని బీటెక్ రవిని తీసుకెళ్ళి అరెస్ట్ చేశారు. అంటే ఇంకా పోలీస్ అధికారులు కూడా చెప్తా ఉన్నారు, రాష్ట్రంలో ఇంకా ఈ 3 నెలల్లో తాడేపల్లి ఆదేశాల మేరకు ఎవరైతే వైసీపీ అవినీతిని, జగన్మోహన్ రెడ్డి అవినీతిని, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న అక్రమాలని, దౌర్జన్యాలని గురించి మాట్లాడతారో, ప్రజల్లో వెళ్తారో వాళ్ళందరి మీద కూడా కేసులు పెట్టి జైలుకి పంపిస్తామని చెప్పి నేను చెప్తా ఉన్న అధికారులు కూడా, ఎవరైతే ఈ టెయింటెడ్ పోలీస్ అధికారులు కొంతమంది చట్టాలని ఉల్లంఘించి తాడేపల్లి ఆదేశాలని పాటిస్తూ ఒక రూల్ ఆఫ్ లాని పాటించకుండా ఎక్కడా కూడా చట్ట పరిమితి దాటి ప్రవర్తిస్తూ ఉన్నారో మీరందరూ కూడా రేపు ఇరుక్కుంటారు. జగన్మోహన్ రెడ్డి రేపు 3 నెలల్లో ఎన్నికల్లో ఓడిపోతాడు. ఓడిపోయినాక పెట్టా బేడా సామాను సర్దుకొని ఈ రాష్ట్రం విడిచే జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోతాడు. మీరెక్కడికి వెళ్తారు? మీరెక్కడికి వెళ్తారో అని అడుగుతా ఉన్నా. ఇవాళ పనిచేస్తున్నటువంటి తాడేపల్లి ఆదేశాలని పాటిస్తూ ఇష్టం వచ్చినట్టు 307 కేసులు పెడుతూ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ నాయకుల మీద ఇష్టం వచ్చినట్టు కేసులు పెడుతూ రిమాండ్కు పంపిస్తూ బెయిలబుల్ సెక్షన్స్లు బీటెక్ రవి ఎఫ్ఐఆర్ పెట్టినప్పుడు బెయిలబుల్ సెక్షన్లు పెట్టి నిన్న రిమాండ్కి వెళ్ళేటప్పటికి బెయిలబుల్ కాకుండా రిమాండ్ సెక్షన్లు పెట్టారు. అందరిని అడుగుతా ఉన్నాం, పోలీస్ అధికారుల్ని, కడప ఎస్పీని అడుగుతా ఉన్నాం, నీ దగ్గరికి 10 రోజుల క్రితం రాలేదా బీటెక్ రవి? అప్పుడు కనబడలేదా బీటెక్ రవి మీకు? ఎన్నిసార్లు కలిశాడు ఈ 10 నెలల్లో మిమ్మల్ని? పోలీస్ అధికారులు కడప పులివెందుల డిఎస్పీని కానీ, అక్కడ ఉన్నటువంటి అడిషనల్ ఎస్పీని కానీ, ఎస్పీని కానీ ఎన్నిసార్లు సమస్యల మీద మీ దగ్గరికి బీటెక్ రవి వచ్చాడు? అప్పుడు కనపడలేదా మీకు?
రాత్రికి రాత్రి చేసి ఏదో ఒక నక్సలైట్నో బందిపోటునో పట్టుకున్నట్టుగా ఆయన కారులో కడపెళ్తా ఉంటే ఆయన వెంటాడి ఏం జరుగుతుందో తెలీదు, ఎందుకు అరెస్ట్ చేస్తారో తెలీదు. 10 నెలల కింద కేసు ఏంటి, ఇప్పుడు అరెస్ట్ చేయటం ఏంటి? కాబట్టి ఎవరైతే చట్టాన్ని అతిక్రమించి తాడేపల్లి ఆదేశాలు, తాడేపల్లి రాజకీయ కక్ష సాధింపులకి మీరు పావులుగా మారి వాళ్ళ కక్షకి మీరు పనిచేస్తూ ఉన్నారో మిమ్మల్ని ఎవరిని కూడా విడిచిపెట్టం. దయచేసి ప్రతి దాని మీద మీరు పెట్టే బుక్ చేసిన ప్రతి కేసు మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ తర్వాత జరుగుద్ది. ఎవరిని విడిచిపెట్టం. ఎక్కడికి పోతారు మీరు? జగన్మోహన్ రెడ్డి అంటే పెట్టేబేడ సర్దుకొని బెంగళూరు లోటస్ పాండ్కి పోతాడు, బెంగళూరు వైట్ ప్యాలెస్కి పోతాడు, లేదంటే హైదరాబాదు లోటస్ పాండ్కి పోతాడు, లేదంటే లండన్ పోతాడు. మీరు ఎక్కడ పోతారు? మీరు ఇక్కడే పనిచేయరా ఆంధ్రప్రదేశ్లో? మీకు తెలియట్లేదా ఏం జరుగుతుందో?